ప్రాధాన్యత పరంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావు తెలిపారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో గల పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పత్తి రైతులు పంట నష్టపరిహారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. పత్తి పంటకు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి డబ్బులు అప్పు చేసి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందంతా నకిలీ విత్తనాల కారణంగా మొత్తం సర్వనాశం అయిపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. తామంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఇక్కడ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అసహ్యంగా ఉందని, చెత్తను తీసుకెళ్లకపోవడం, డ్రైనేజీల్లో తీసిన సిల్టు రోడ్డుపైన వేసి ఉంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీన్ని పరిష్కరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు బుర్రి మురళీధరరావు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టణంలో లిక్కర్ బెల్ట్ షాపులు ఎక్కువైపోయాయని, రాత్రి 11 గంటల సమయం దాటినా బ్రాందీ షాపులు తెరుచుకునే ఉంటున్నాయంటూ సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావు సంబంధిత శాఖ అధికారులను పిలిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ వసంత మాధవి, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారో న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు చెరువు తట్టు తీసుకుంటారని ఇక్కడ రాకపోవచ్చు. నాకు ఇద్దరు వాడకుండా పెళ్లి చేశాను. నాకు ఏ దారి కూడా లేదు. మందు తాగాలంటే యాజమాన్యంలో చెప్తున్నాం. నాకు అవసరం దారి లేని పంటలో ఉన్నప్పుడు ఏం చేస్తారని కోరుకున్నాం. మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా చేస్తున్నాం. మీరు అందరూ న్యాయం చేయాలని ఇక్కడ రాకొచ్చాం. రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏదో కూలి పని రెక్క కొట్టుకునే వాళ్ళము ఎవరు పనులు పోయి కాబట్టి ధర్మం చేయాలని ఇక్కడ దాకా కోరుకున్నాం. 1 ఎకరం కౌలుకి చేసుకుని నేను పత్తి పంట వేసానండి. పేటనని ఇత్తనం, ఆ ఇత్తనం సకాలంలో చచ్చిపోవడం పట్టిందండి. కాపు టైం వచ్చేటప్పటికి ఏటైనా ఇత్తనాలు అతని దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు, మీరేం చేసుకుంటారా అంటున్నాడండి. మాకు ఈ ప్రభుత్వం ద్వారాగా న్యాయం చేస్తారని ఆ కంపెనీ అతనికి తెలియపరిచి ఇలాంటి ఇత్తనాలు అమ్మకుండా చేస్తారని కోరుకుంటున్నామండి. భార్య మంగళసూత్రం తాగలేని పెట్టినా సరే సార్, పెట్టినా సరే సార్, తీవ్రంగా పెట్టుబడి ఇబ్బంది పడకుండా భార్య మెళ్ళ మంగళసూత్రం లాక్కని పెట్టుబడి పెడతారు. శక్తి రైతు దగ్గర ఉంది సార్. మొక్క చచ్చిపోతే దానికి ఎవరికి పెట్టండి సార్ పెట్టుబడి. మొక్క చచ్చిపోతుంది నిలువుగా, మొక్క చచ్చిపోతుంది. అలాగా మనిషి ప్రాణం ఉంటే ఏ రకంగా బతుకుతారా? మనిషి ప్రాణం పోతే ఇంకేం చేస్తారా? తీసి కాల్ చేస్తారు. అవునా సార్ కాదా? అలాగే మొత్తం కాల్ చేయాలండి. అది సార్ మా సమస్య. మొత్తం 2 ఎకరాలు పెట్టాను సార్. 2 ఎకరాలు నేను చచ్చిపోతుంది సార్. అలాగా మొత్తం అన్ని ఎన్ని ఎకరాలు ఉంటాయి? మొత్తం 300 ఎకరాలు ఉంటుందండి. చేపూరు సంబంధించి ఓన్లీ ప్లాంట్ ఎత్తడానికి వచ్చింది సమస్య. ఓన్లీ ప్లాంట్ ఎత్తనం అండి. మరి స్త్రీ ఉందండి, డాటా బీటీ ఉందండి, పచ్చాక కాదు రోడాస్ ఉందండి. పచ్చగా కేడించండి సార్. పచ్చగా కేడించేసిందండి. శుభ్రం మొక్క చచ్చిపోతుందండి. మాకు న్యాయం కావాలండి.